మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం ఒక వచనం చదివి మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉన్నది: యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. సమాధానం లేకున్నావేమో, దేనికి సమాధానం కోల్పోయావో నాకు తెలియదు. ఏ విషయానికి అల్లాడిపోతున్నా నాకు తెలియదు. ఏ విషయం నేను బంధించేసి నిన్ను నీరసింపజేసి రాత్రి నిద్ర లేకుండా ఉదయం లేచి ఈ వాక్యం వింటున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత కష్టపడిన రాత్రి నిద్రపోలేకపోయావు, నిద్ర పట్టలేక అటు ఇటు పడక మీద తిరిగి కన్నీరు పెట్టుకున్న నీతో దేవుడు ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అలసిపోయినా సమస్యలపైనా నీకు చెప్తున్నాడు. దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, సమాధానము యేసయ్యేనట. మనకి యేసుంటే సమాధానం. సంగమా, మీకు చెప్పనా, నీ సమాధానం మరలా తిరిగి రావాలంటే ఏం చేయాలో? అయ్యా, నాపై నువ్వు కోపంగా లేవు, నన్ను ప్రేమించుచున్నావు, నాకు బదులుగా నీ కుమారుని చంపేసుకున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, ఈ విషయంలో నేను కంగారు పడను, నీకు అప్పగించుచున్నానని చెప్పి, ఎలా అయితే తప్పైన గొర్రె వెనక్కి వస్తున్నప్పుడు భుజాల మీద అలా ఉండిపోయిందో అలా నువ్వు ఉండిపోవాలా. ఆ గొర్రె తప్పైన గొర్రె చేసిన ఒకే ఒక మంచి పని నేను చెప్పనా, ఆ భుజాల మీద వేసిన తర్వాత నేను దూకేస్తాను, నేను బయటకు వచ్చేస్తాను, నాకు వద్దని చెప్పి అది వద్దనుకోలేదు. కానీ ఆ గొర్రె ఓకే కాపరే, నువ్వు ఎత్తుకుంటున్నావు కదా, నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటుండగా నీ చేయి దేవుని చేతికి ఇస్తుండగా అప్పుడే సమాధానం ప్రారంభమైపోతుంది. సమాధానమును వెతికి వెంటాడమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. సమాధానము, ఒక వ్యక్తి నీతిని నమ్మలేని వానికి సమాధానం ఎప్పటికీ ఉండదు. ఇది నిజం, వాస్తవం. ఎందుకంటే నీతి ఏం చేస్తుందంటే దేవునితో సమాధానాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 5:1 మనకు దేవునితో సమాధానం కలిగి ఉన్నామని. ఎవరి ద్వారా అంటే మన ద్వారా కాదు, యేసు ప్రభు ద్వారా. సమాధానానికి చాలా ప్రార్థన చేస్తున్నావేమో, ఉపవాసాలు చేస్తున్నావేమో, నీ పాపాన్ని కడుక్కోవడానికి చాలా కష్టపడిపోతున్నావేమో. సామాన్యంగా చెప్పొచ్చట, చూడండి, సాధారణంగా జస్ట్ మామూలు చెప్పొచ్చట, పాప క్షమాపణ ఈ బలి అర్పించబడకుండా రాదని. ఒక వ్యక్తి రక్తము చిందింపబడకపోతే పాప క్షమాపణ లేదని ఊరకనే చెప్పొచ్చట. ప్రతి మతం వారు బయట వెళ్ళిపోవాలి చెప్తారు ఈ మాట. ఎందుకంటే మానవుడు ఏ చోట కూడా పాప నుంచి బయటికి రాలేడని బైబిల్ చెప్తుంది. బైబిలే కాదు, ప్రతి ఒక్కరు చెప్తారు, దీని నుంచి ఎవరో వెలుపల వాళ్ళు రావాలా, వారు కూడా పరిశుద్ధులై ఉండాలా, వారు చనిపోవడానికి ఇష్టపడాలా. సంగమా, పరిశుద్ధుడు మన కొరకు దిగాడు, ఆయన మన గురించి ఇష్టపడ్డాడు. బైబిల్ చెప్తుంది, తనకు తానుగా మన కొరకు బలైపోయాడు. దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, సమాధానము కలుగు చేస్తాడని. చూడు, దేవుని లేఖనాలు ఎంత బాగున్నాయో. ఏవో తన ప్రజలకు సమాధానము కలుగు చేసి అక్కడ తాగిపోట్లేదట, వారిని ఆశీర్వదిస్తాడట. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేతిలోకి ఇచ్చేసిన తర్వాత చెయ్యి, సమాధానం మొదట నీ తలుపు తడుతుంది. తలుపు తట్టింది ఆ సమాధానం, నువ్వు ఆశీర్వదింపబడిపోయావు అంతే. నేను ఎవ్వరు ఆపలేరు ఇంకంతే. దేవుడు నీ గృహాన్ని దీవిస్తున్నాడు, దేవుడు నీ జీవితాన్ని దీవిస్తున్నాడు. ఇది నిజం. నువ్వు ఒప్పుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మన బిడ్డలను మనం ఎలా చూస్తామని చెప్పండి మీరు? మామూలుగా వారు జీవితంలో పాడైపోవాలని చూస్తామా? వారి జీవితంలో పైకి ఎదగాలని చూస్తామా? మన దేవుడు ఎలా మనం పాడైపోవాలని చూస్తాడు చెప్పండి? ఈ లోకం నేను దేవుడు కొట్టేస్తాడు, శిక్షిస్తాడు, చంపేస్తాడు మాట నమ్మదు. నువ్వు నీ పైన కోపంగా లేడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ముందుకు యేసు నామములో కదిలిపో. సమాధానం నీ గృహం పైన వచ్చునుగాక. నీకు దేవునికి మధ్య సమాధానం ఉంది, దేవుడు నీ పైన కోపంగా లేడు, నీతో సమాధానం కలిగి బ్రతకడానికి దేవుడు కోరి తన కుమారుని కోసం పంపించాడు. యూదని ఈ విషయాలు నమ్మడానికి ఇష్టపడు. ఈ మాటలు చూద్దాం మరలా. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆశీర్వాదాల గురించి పరిగెడుతున్నావేమో, లేదా సమాధానం గురించి పరిగెత్తావు. యేసు దగ్గర పరిగెత్తావు, ఆ సమాధానం పొందుకొని ఆశీర్వదింపబడతావు. కళ్ళు మూసుకుందామా? మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు సమాధానంతో ముందుకు వెళ్తున్నారు, ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. గొప్ప కార్యములు వారు యేసు నామములో చూచుదురుగాక. నా తండ్రి, సమాధానముతో నీ దగ్గర కార్యాలు పొందుకునేవారుగా నీ బిడ్డలో ఉందరుగాక. ఎక్కడ ఆ సమాధానానికి లోన్ అయిపోయారో ఆ చోట వారికి తలగా ఉంచండి. దేవుని కార్యం నీ బిడ్డ గంభీరంగా చూచుదురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సంగమా సమాధానాన్ని కోల్పోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానము ఈరోజు నీకు కలుగుతుంది. ఆశీర్వదింపబడబోతున్నా. God bless you. See you tomorrow.